అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివశంకర్ థాట్స్ ఛానల్. మనం పంచరామ క్షేత్రాల సిరీస్ చేస్తూ ఉన్నాం కదండి. అందులో భాగంగా మనం ఈరోజు చెప్పుకోబోతుంది మూడో క్షేత్రమైన పంచరామాలలో మూడో క్షేత్రమైన కుమరారామం గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ కుమరారామ క్షేత్రం యొక్క స్థల పురాణం, ఆలయ విశేషాలు, అలాగే ప్రత్యేకత, అలాగే అక్కడ ఉన్న ప్రధాన ఉత్సవాలు అన్నిటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాం. కుమరారామ భీమేశ్వర స్వామి దేవాలయం అని మనకి చాలా బాగా తెలుసు. ఆ పేరు మీద చాలా ప్రసిద్ధి చెందింది. పంచరామ క్షేత్రాలలో ఈ కుమరారామం అనేది మూడవది. ఈ పవిత్ర శైవ క్షేత్రం సామర్లకోటలో ఉంది. సామర్లకోట అంటే తెలుసు కదండి, మన కాకినాడ దగ్గరలో ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి కుమరారామం అనేది. అలాగే ఈ కుమరారామ క్షేత్రం యొక్క స్థల పురాణం ఏంటి అని అంటే, పురాణాల ప్రకారం మనం ఇంతకుముందు అమరారామం గురించి మాట్లాడుకున్నాం. అలాగే రెండో క్షేత్రమైనటువంటి భీమేశ్వర ఆలయం గురించి, ఏదైతే ద్రాక్షారామం ఉందో ఆ ద్రాక్షారామం గురించి కూడా మాట్లాడుకున్నాం కదండి. అలాగే అదే స్థల పురాణం అనేది కుమరారామం కూడా ఉంది. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు తన కంఠంలో ఉన్న అమృతమయమైన శివలింగం వల్ల అపార శక్తిని పొందాడు. దేవతలు అతన్ని జయించలేకపోతున్నప్పుడు కుమారస్వామి తారకాసురుని సంహరించాడు. అప్పుడు ఆ శివలింగం ఏదైతే తన కంఠంలో ఉందో ఆ శివలింగం 5 భాగాలుగా విరిగిపోయింది. ఆ 5 భాగాలు 5 ప్రాంతాల్లో ప్రతిష్ఠించబడ్డాయి. అవే పంచరామ క్షేత్రాలుగా మనకు తెలిసాయి ఇప్పుడు. అయితే కుమారస్వామి ప్రతిష్ఠించిన లింగ భాగం సామర్లకోటలో ప్రతిష్ఠించబడింది కాబట్టి దీనిని కుమరారామం అనే పేరుతో పిలుస్తాం మనం. సో ఈ కుమరారామం యొక్క ఆలయ విశేషాలు ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్న ప్రధాన దైవం శ్రీ కుమార భీమేశ్వర స్వామి. ఇక్కడ ఉన్న శివుడు మనకి కుమార భీమేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందారు. అలాగే ఇక్కడ ఉన్న అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. ఆలయం 2 అంతస్తుల నిర్మాణంలో ఉంటుంది. శివలింగం చాలా ఎత్తుగా ఉండి పై అంతస్తు నుండి అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే ఆలయంలోని శిల్పకళ, స్తంభాలు, గోపుర నిర్మాణం చాళుక్యుల కాలం నాటి వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. అసలు ఆలయాలంటేనే మనకు మన చరిత్ర తెలుస్తుంది. ఇంకా ఈ మన ఏదైతే కుమరారామం చూసినట్టయితే చాళుక్యుల కాలం నాటి వైభవం అనేది ప్రతిబింబిస్తుందంట. అలాగే తూర్పు చాళుక్య రాజు చాళుక్య భీముడు ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేసినట్లు చరిత్ర చెబుతుంది. అలాగే ఎవరైతే ఉన్నారో ఈ చాళుక్య భీముడు పేరు మీదగానే ఇక్కడ ఉన్న శివుడికి భీమేశ్వరుడు అనే పేరు వచ్చిందని కూడా నానుడి. అలాగే ఇక్కడ ఉన్న ఈ యొక్క క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, పంచరామాలలో అత్యంత పురాతన ఆలయాలలో ఒకటి ఇది. శివలింగం 2 అంతస్తుల ఎత్తులో ఉండడం విశేషం. 2 అంతస్తుల ఎత్తు అంటే మనం ఊహించుకోవచ్చు ఎంత ఎత్తుగా ఉంటుందనేది. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. అలాగే శివుడు ఇక్కడ భీమేశ్వర స్వరూపంలో భక్తులను కటాక్షిస్తాడని విశ్వాసం. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదండి. అమరారామంలో అయితే 15 అడుగుల ఎత్తు వరకు ఉంటారు అక్కడ ఉన్న అమరేశ్వరులు. అలాగే ద్రాక్షారామంలో అయితే దాదాపు 9 నుండి 10 అడుగుల వరకు ఉంటారు. ఇక్కడ శివలింగం ప్రత్యేకత ఏంటి అని అంటే, ఇక్కడ శివలింగం సుమారు 14 అడుగుల ఎత్తు ఉందని చెప్తారు. గర్భగుడి 2 అంతస్తులుగా నిర్మించబడింది. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం 2 అంతస్తుల వరకు కూడా శివలింగం అనేది ఉంటుంది. క్రింది అంతస్తులో భక్తులు దర్శనం చేసుకుంటారు. పై అంతస్తు నుండి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. 2 భాగాలుగా ఉండి పైనుంచి అభిషేకాలు జరుగుతూ ఉంటే కింద అంతస్తులోంచి భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. పంచరామ క్షేత్రాలలో ఈ నిర్మాణ శైలి అత్యంత ప్రత్యేకమైనది. అంటే చాళుక్యుల కాలం నాటి ఆ నిర్మాణ శైలి, ఆ కళా స్వరూపాలన్నీ మనకు అక్కడ కనిపిస్తాయని, చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్తారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. అందులో గణపతి ఆలయం ఉంది, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది, నందీశ్వరుని ఆలయం ఉంది, అలాగే చండీశ్వరుని ఆలయం కూడా ఉంటుంది. ఈ 4 ఉపాలయాలని కూడా ఆలయ ప్రాంగణంలో, ఏదైతే ఈ సామర్లకోటలోని కుమరారామంలో ఆలయ ప్రాంగణంలో ఈ 4 ఉపాలయాలు ఉంటాయి. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న నంది విగ్రహం భక్తులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఎప్పుడో ఒకసారి ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అలాగే చరిత్ర కూడా తెలుసుకున్నట్లు ఉంటుంది. అలాగే కొత్త
కొత్త కొత్త విషయాలపై ఆసక్తి కూడా కలుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ జరిగే మహాశివరాత్రి వైభవం ఎలా ఉంటుంది, ఆ రోజున ఏం చేస్తారు అంటే రాత్రంతా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి, రుద్రపారాయణాలు జరుగుతూ ఉంటాయి, శివకళ్యాణం జరుగుతుంది. మనం జీవితంలో ఒక్కసారైనా చూడాల్సింది శివకళ్యాణము, తప్పనిసరిగా చూడాలండి. అలాగే భజనలు జరుగుతూ ఉంటాయి, ప్రత్యేక దర్శనాలు కూడా నిర్వహించబడతాయి. వేలాది మంది భక్తులు ఈ సందర్భంగా కుమరారామాన్ని సందర్శిస్తూ ఉంటారు మహాశివరాత్రి వైభవంలో. అలాగే ఇక్కడ ఉన్న స్థానిక విశ్వాసం ఏంటి అని అంటే భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ శివార్చన చేస్తే విద్యాభివృద్ధి కలుగుతుందని, అలాగే కుటుంబ శాంతి ఐశ్వర్యం లభిస్తాయని, అలాగే వివాహ సంబంధ ఆటంకాలు తొలగుతాయి, సంతాన ప్రాప్తి కోసం ప్రార్థనలు చేస్తారు. అలాగే ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటి అని అంటే పంచారామ క్షేత్రాల్లో ప్రతి క్షేత్రాన్ని ఒక్కో రోజులో దర్శిస్తే ప్రత్యేక పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే అనేక మంది భక్తులు పంచారామ యాత్రను నిర్వహిస్తూ ఉంటారు. అంటే మనకు 5 క్షేత్రాలు ఉన్నాయి కదండి, 5 క్షేత్రాలను 5 రోజుల్లో చుట్టి రావడం లేదా తిరిగి రావడం, చూసి రావడం, అలాంటి యాత్రని పంచారామ యాత్ర అంటారనమాట. అలాగే 2 అంతస్తుల గర్భగుడి అద్భుతమైన శిల్పకళ ఉంటుంది కదండి, ఒకసారైనా వెళ్ళి చూసి రావడానికి ప్రయత్నించండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకేమన్నా కావాలన్నా, మీకు ఏ గుడి గురించి అయినా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నా మాకు కామెంట్ చేయండి, మేము తప్పనిసరిగా చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.